హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై బ్యూటిఫుల్ వరల్డ్. ఈ వీడియోలో 6 నుంచి 3 సంవత్సరాల పిల్లల కోసం టొమాటో విత్ క్యారెట్తో చాలా టేస్టీగా ఈజీగా తినే విధంగా కిచిడిని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఓ బౌల్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ రైస్ని వేసుకోవాలి. తర్వాత పొట్టు పెసరపప్పుని కూడా 3 స్పూన్లు వేసుకోవాలి. పొట్టు లేని పెసరపప్పుని కూడా వాడుకోవచ్చు, బట్ పొట్టు ఉన్న పెసరపప్పు అయితే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇక్కడ బియ్యాన్ని కూడా పూర్తిగా పాలిష్ పట్టకుండా అన్పాలిష్డ్ రైస్ని వాడుకోండి. ఈ బియ్యం పెసరపప్పులో కొన్ని వాటర్ వేసి నీట్గా వాష్ చేసుకుని 1 కప్పుకి 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అన్నీ కలిపి నాకు 1/2 కప్ వచ్చాయి కాబట్టి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఓ పెద్ద క్యారెట్ని తీసుకుని నీట్గా వాష్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా చిన్నగా గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకోవడం వలన బాగా ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది. మనం చిన్నప్పటి నుంచి క్యారెట్ని పిల్లలకి అలవాటు చేయటం వలన వారి కంటి చూపు మెరుగవటంతో పాటు ఫ్యూచర్లో కంటి చూపు తగ్గి స్పెట్స్ పెట్టుకునే అవసరం రాకుండా ఉంటుంది. ఆ తర్వాత ఓ పెద్ద సైజ్ టొమాటోని తీసుకుని నీట్గా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టొమాటోని కూడా టొమాటోలో లైకోపీన్ అనే కెమికల్ ఉంటుంది. ఈ కెమికల్ చర్మంలో ఉన్న కొల్లాజెన్ని దెబ్బతినకుండా కాపాడుతూ ఉంటుంది. మనం ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా అందులో టొమాటోని వేయటం వలన ఫ్యూచర్లో పిల్లల చర్మంలో ముడతలు రాకుండా కాంతివంతంగా ఉంటుంది. ఈ టొమాటోని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ని పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను వేసి ఫ్రై అయిన తర్వాత 2 వెల్లుల్లిని తీసుకుని తొక్క తీసి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలను వేసి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ముందుగా తురిమి పక్కన పెట్టుకున్నటువంటి క్యారెట్ని కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందు వాష్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పెసరపప్పు బియ్యాన్ని నీళ్ళతో పాటు వేసుకోవాలి. ఒకవేళ 1 ఇయర్ లోపు పిల్లలకి ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఉప్పుని వేయకుండా ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుని కుక్కర్కి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేసి చూస్తే పూర్తిగా ఉడికిపోయి ఉంటుంది. చూడటానికి మెతుకులుగానే కనిపిస్తుంది. మనం పిల్లలకి తినిపించేటప్పుడు గరిటెతో కొంచెం మ్యాష్ చేస్తే మెత్తగా అయిపోతుంది. లేదంటే వీడియోలో చూపిస్తున్న విధంగా వేళ్ళతో ప్రెస్ చేసిన మెత్తగా అయిపోతుంది. వీడియోలో అందంగా కనిపించటం కోసం నేను గరిటెతో మ్యాష్ చేయలేదు. 6 మంత్స్ బేబీస్ నుంచి 3 ఇయర్స్ బేబీస్ వరకు తినిపించగలిగే హెల్తీ ఫుడ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.